హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. మార్నింగ్ అంతా వర్క్ కంప్లీట్ చేసుకుని సాయంత్రం అమ్మవారిని ఇలా అలంకరించుకున్నానండి. నేను అమ్మవారి పూజకి ఇలా ప్రతిసారి నేను వైభవలక్ష్మి వ్రతం చేసుకుంటానండి. ఇలా బుక్ చదువుతూ ఉంటాను. మొదటి వారము స్టార్ట్ చేశానండి. నేను ధన వైభవలక్ష్మి శ్రీల మనోవాంఛను ఈ విధంగా పూర్తి చేసి కరుణించావు, ఆ విధంగానే అందరి మనోవాంఛను పూర్తి చేసి శుభం కలిగించుము. కథలు ఉంటాయండి దీంట్లో. ఈ బుక్లో కథలు ఉంటాయి అమ్మవారి గురించి. తర్వాత బుక్ చదువుకున్న తర్వాత అమ్మవారికి ఇలా హారతి ఇస్తున్నాము. నేను, మా అత్తమ్మ, మా తోటి కోడలు, మా పాప కలిసి ఇలా హారతి ఇస్తున్నామండి. లక్ష్మమ్మ ఏ పువ్వులో ఉన్నవమ్మ మా ఇంటి లక్ష్మమ్మ, పువ్వులు పువ్వులు అన్ని పువ్వులు. ఇలా హారతి ఇస్తున్నామండి ఒక్కొక్క అమ్మవారి గురించి పాట పాడుతూ. ఏ పువ్వులో ఉన్నమమ్మ మా ఇంటి లక్ష్మమ్మ, పువ్వులు పసుపు కుంకుమ పలువెర గంధం పార్వతిని మెడము. తర్వాత నేను మొక్కుకుంటున్నాను. ఇలా అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టానండి. మేము ఆ సైడ్ అయితే అమ్మవారికి పుట్నాల పప్పు బెల్లము నైవేద్యంగా పెడతామండి కంపల్సరిగా. ఇలా అమ్మవారికి నమస్కరించుకొని మా మొదటి వారం పూజని కంప్లీట్ చేసుకున్నామండి. పూజ ఎలా చేస్తానో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.